పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ, మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని మేలు పొందాలని నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ, ఆ విధంగా ఆశిస్తూ, మరి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ముందుగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ దినాలలో ధ్యానం చేస్తున్నటువంటి అంశం విశ్వాసం. ఈ సమయంలో మనము దైవ గ్రంథములో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసురాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నీ గ్రంథంలో ఉన్నటువంటి నీ మాటలను మేము చదువుకొని ఉన్నాం. ప్రభువా, నీ మాటలను మీరే మాకు తేటగా వివరించి మాకందరికి అర్థమయ్యే రీతిగా బోధించండి. ఇందులో ఉన్నటువంటి సత్యాలను, భావాలను మీరే మాకు తేటపరిచి నాయన వాటిని మేము అనుసరించి నడుచుకున్నట్లు నీ కృప మాకు దయచేయమని మిషన్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న వారందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ వాక్యాన్ని విని ప్రభా దాని ప్రకారంగా జీవించేటువంటి కృప మాకందరికీ మీరే దయచేయమని మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ కార్యక్రమాల ద్వారా నీ పిల్లలు మేలు పొందుచు నాయన నీకు మహిమకరంగా జీవిస్తూ నిన్ను ఘనపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, సోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నోవహు యొక్క విశ్వాసాన్ని గురించి మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు ఈ లోకాన్ని చూచినప్పుడు అది ఆయన దృష్టికి చెడిపోయి ఉన్నదని, ఎంతవరకు ఆ లోకము చెడిపోయింది అంటే దేవుడు తన హృదయములో నొచ్చుకున్నంతగా లోకము చెడిపోయింది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆనాటి లోకము మరి దేవుని దృష్టికి ఎంత చెడిపోయింది అంటే, దేవుడు అసలు ఈ భూమి మీద ఈ నరులను ఎందుకు చేశాను అని తన హృదయంలో నొచ్చుకున్నంతగా చెడిపోయింది అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. అలాగైతే ఈ చెడిపోయినటువంటి ఈ లోకాన్ని చూసినటువంటి దేవుడు ఆయన తన హృదయంలో ఒకటి చేయాలని అనుకున్నాడు. ఏమిటి అంటే, చూడండి 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. అప్పుడు దేవుడు నోవహుతో చెప్తున్నాడు, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చెడిపోయినటువంటి ఈ మనుషులను బట్టి
భూమిలో ఉన్నటువంటి నరులను ఆయన నాశనం చేస్తాను అని ఒక తీర్మానం చేశాడు. అయితే నోహుతో ఒక మాట ఆయన చెప్తూ, నీవు నీ ఇంటి వారు రక్షణ కొరకు మరి ఒక ఓడను సిద్ధము చేయాలి అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞకు విధేయుడై నోవహు ఆ ఓడను కట్టినట్లుగా తర్వాత వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అదే నోవహుకు ఉన్నటువంటి విశ్వాసం అనేది దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు విశ్వాసం ఉన్నదని చెప్పి దేవుని యొక్క హెచ్చరికకు, దేవుని యొక్క మాటకు లోబడకపోతే ఆ విశ్వాసమే కాదు. కారణం ఏమిటంటే నిజమైనటువంటి విశ్వాసము దేవుని యొక్క హెచ్చరికకు లోబడుతుంది. అదే మాట మనం ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో చదువుకున్నాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అని. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి. అది వరకు చూడనటువంటి సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అది వరకు చూడనిటువంటి సంగతులు ఏమిటి అని గనక మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనంలో, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపింపలేదు, నేలను పరచుటకు నరుడు లేడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది వరకు చూడనటువంటి సంగతి ఏది అంటే, అది వరకు భూమి మీద దేవుడు వానను కురిపించలేదు. వర్షాలు కురుస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి వర్షాలు వరదలు చూచి ఎరిగి ఉన్నటువంటి మనకు వర్షం వస్తుంది అంటే మనం వెంటనే దాన్ని మనం నమ్ముతాం. కానీ నోవహు పరిస్థితి అటువంటిది కాదు. నోవహు కాలం నాటికి దేవుడు అసలు భూమి మీద వర్షమే కురిపించలేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఎన్నడూ వర్షాన్ని చూడనటువంటి ఆ ప్రజల మధ్య ఉన్నటువంటి నోవహు, దేవుడు వర్షం కురుస్తుంది, నీటి వరదలో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరాలను నేను నాశనం చేయబోతున్నాను అనేటువంటి సంగతిని మరి నోవహు విని ఆ హెచ్చరికకు తల వంచి ఆ హెచ్చరికను మరి శిరస వహించి ఆ హెచ్చరికకు లోబడి నోవహు ఒక ఓడను సిద్ధం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలోనే ఒక మాట మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు అని. అది వరకు వర్షం కురవలేదు, నిజమే. వర్షం కురవకపోయినా దేవుడు వర్షాన్ని కురిపిస్తాను అని చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపించాడు. ఎందుకంటే మరి దేవుని యొక్క మాటను నోవహు నమ్మాడు. ప్రియులారా, ఈనాడు దేవుని మాటను నమ్మక దేవుని మాటకు విధేయత చూపించకుండా ఉన్నట్లయితే అది నీ విశ్వాసం కానే కాదు. ఎందుకంటే నోవహు యొక్క విశ్వాసము ఏం చేసింది అంటే, అది వరకు చూడనటువంటి సంగతులను గూర్చి హెచ్చరింపబడ్డానికి విశ్వాసము దోహదం చేసింది. ప్రియులారా, నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అని ఎవరైనా చెబితే అది సరైనటువంటి విశ్వాసం కాదు. చాలామంది అంటూ ఉంటారు, నరకం ఎవడు చూశాడు, పరలోకం ఎవడు చూశాడు అని. అవును ప్రియులారా, నరకాన్ని నువ్వు చూడలేదు, పరలోకాన్ని నువ్వు చూడలేదు, వాస్తవమే. కానీ దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నరకము ఉన్నది, పరలోకం ఉన్నది. నరకములో పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు తన వాక్యంలో తేటగా రాయించాడు. పరలోకము కూడా ఎలా ఉంటుందో కూడా దేవుడు తన వాక్యంలో రాయించాడు. కాబట్టి దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యమును నమ్మినటువంటి మనమందరము కూడా మరి హెచ్చరించబడాలి. ఎందుకంటే నోవహుకి ఇక్కడ హెచ్చరించబడ్డాడు.
ఏమిటా హెచ్చరిక అంటే, నేను ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరాలను నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి నీవు నీ ఇంటివారు రక్షణ కొరకు నువ్వు వాడను సిద్ధం చేయాలి అని ప్రభు చెప్పినప్పుడు వెంటనే దేవుని యొక్క హెచ్చరికకు లోబడి, ఇక్కడ మరొక మాట కూడా రాయబడింది, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేశాను అని. విశ్వాసం అనేది దేవుని ఎడల భయభక్తులు చూపించేటట్లు చేస్తుంది ప్రియులారా. ఇక్కడ రెండు మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాసం అనేది అది వరకు చూడనటువంటి సంగతులను నమ్ముతుంది. విశ్వాసం అనేది దేవుని యొక్క హెచ్చరికకు లోబడుతుంది. విశ్వాసము అనేది దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి అది ఉపయోగపడుతూ ఉంది. విశ్వాసం అనేది కనుక నీకున్నట్లయితే నీవు చూడనటువంటి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడినప్పుడు దాన్ని నువ్వు నమ్మాలి. నమ్మినటువంటి నీవు దేవుని యొక్క హెచ్చరికకు నువ్వు లోబడి ఆయన చెప్పినట్టుగా నీవు భయభక్తులు కలిగి జీవించాలి. ఇదే విశ్వాసం. నోహు జీవితంలో మనం అదే చూస్తూ ఉన్నాం. నోహు విశ్వాసాన్ని బట్టి 3 సంగతులు నోహు తన జీవితంలో అనుసరించినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి సంగతి ఏంటంటే, అది వరకు ఎప్పుడూ కూడా భూమి మీద వర్షం కురవలేదు. కాబట్టి దేవుడు చెప్పాడు వర్షం వస్తుంది అని. అది వరకు వర్షాన్ని చూడలేకపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కనుక దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి విశ్వాసం నోహుకు ఉంది కనుక నోహు ఆ మాటను నమ్మాడు. రెండవది, దేవుడు హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులను నేను నాశనం చేయబోతున్నానని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికకు నోవహు లోబడ్డాడు. మూడవది ఏమిటి అంటే, మరి హెచ్చరికకు లోబడినటువంటి నోవహు దేవుని యందు భయభక్తులతో దేవుడు చెప్పినటువంటి పనిని ఆయన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. గమనించండి, విశ్వాసంలో ఈ కార్యాలన్నీ ఉంటాయి. మాత్రమే కాదు, దేవుడు ఏమని సెలవిచ్చాడు అంటే, ఆదికాండము 6వ అధ్యాయములో మనం చూసినప్పుడు 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, సితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకునము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది, ఆ వాడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దానిని ముగించవలెను. వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను అని దేవుడు సెలవిచ్చినప్పుడు ప్రియులరా, 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ప్రియులరా, నోవహుకు దేవుడు అప్పగించినటువంటి పని ఏమిటంటే, ఒకే రకమైనటువంటి చితిసారకపు మ్రానుతోనే ఆ వాడను చేయాలి. ఈ వాడ యొక్క మరి కొలతలు మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా కనబడతా ఉన్నాయి. దాని పొడవు 300 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 30 మూరలు. ప్రియులారా, ఈ వాడను పూర్తిగా మరి పైనుండి కిందకి మరి కప్పుతో చేయబడినటువంటి వాడగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. లోపల 3 అంతస్తులు కలిగినటువంటి వాడగా కనబడతా ఉంది. అలాగే వాడకి లోపల వెలుపల కూడా కీలును పుయ్యాలని దేవుడు చెప్పాడు. ఈ వాడకి ఒకే ఒక ద్వారం పెట్టాలని చెప్పాడు. ఆ ద్వారము మూరెడు మాత్రమే, మూరెడు పొడవు, మూరెడు వెడల్పు మాత్రమే ఉండాలని, ఆ ద్వారానికి పక్కనే ఆ ద్వారాన్ని మూతవేయడానికి తలుపు కూడా చేసి ప్రక్కనే పెట్టాలని దేవుడు ఈ విధంగా చెప్పాడు. ప్రియులారా, మనము గమనించినట్లయితే ఈ వాడ యొక్క కొలతలను బట్టి చూస్తే మనము ప్రియులారా, ఇది 300 మూరల పొడవు. మోర అంటే ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి, దీనిని మోర అంటారు. ఈ చేతి చివరి వేలు చివరి నుండి మోచేతి వరకు ఉన్న దానిని మోర, ఇది కొలత. మనము ఈ కాలువలో ఉన్నటువంటి మనుషుల యొక్క మరి సైజు చాలా తక్కువ, చిన్నవారంగా మనం మహా అయితే 6 అడుగుల కన్నా ఎక్కువ ఉండం. కాబట్టి 6 అడుగుల మనిషి యొక్క మోర ఎంత ఉంటుందో మనకు తెలుసు. కానీ ఆనాడు క్రీస్తుకు పూర్వం దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ మనిషి యొక్క కొలతల ప్రకారంగా మనం చూస్తే నేను అనుకుంటున్నాను
ఆనాటి మనుషుని యొక్క మోర ఈనాటి మనుషుని యొక్క భారతో సమానమని. ఎందుకంటే ఆనాడు మనుషులు చాలా స్థూలకాయులు, ఎందుకంటే చాలా ఎత్తరైనటువంటి మనుషులు. కారణం ఏమిటంటే ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనుషుని యొక్క ఆయుస్సు 1000 సంవత్సరాలుగా రాయబడింది. కాబట్టి 1000 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ మనుషుల యొక్క ఆ శరీరం యొక్క ఆ కొలత ఎంత పెద్దదిగా ఉంటుందో మీరు ఆలోచన చేసి చూడవచ్చు. అందుకనే నా లెక్క ప్రకారం ఆనాటి మనుషుని యొక్క మోర ఈనాటి మనుషుని యొక్క భారతో సమానం అని. అలాగైతే 300 బారల పొడవు, 50 బారల వెడల్పు, 30 బారల ఎత్తు మనం లెక్క వేసుకున్నట్లయితే ప్రియులారా, ఈ వాడ చాలా పెద్దదిగా మనకు కనబడతా ఉంది. ఈ పెద్ద వాడను తయారు చేయడానికి ఒకే రకమైనటువంటి మ్రానును ఉపయోగించాలని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఈ యొక్క పని ఎంత ప్రయాసతో కూడుకున్నదో, ఈ పని ఎంత ఖర్చుతో కూడుకున్నదో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. నోవహు ఈ వాడను తయారు చేయడానికి ఎంతో డబ్బును ఖర్చు చేశాడు. ఈ వాడను తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రయాసపడ్డాడు. ప్రియులారు గమనించండి, ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, నిజంగా మనకి విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాసము దేవుని పని కొరకు ఎంతైనా ఖర్చు పెడుతుంది. విశ్వాసము దేవుని పని కొరకు ఎంతైనా ఖర్చు పెడుతుంది. ఇక రెండవది, విశ్వాసము దేవుని కొరకు ఎంతైనా ప్రయాసపడుతుంది. ఇది నోవహు యొక్క విశ్వాసములో ఉన్నటువంటి పనితనం. ప్రియులారు గమనించండి, నాకు విశ్వాసం ఉన్నదని చెప్తావు, కానీ దేవుని పని కొరకు ₹1 కూడా నువ్వు ఖర్చు పెట్టావు. చందా సంచిలో రూపాయి బిళ్ళలు పట్టుకొచ్చి టింగ్ అనిపిస్తావు. నువ్వు నీదెక్కడి విశ్వాసం? నీకు అసలు విశ్వాసమేనా నీది? అసలు ఆలోచన చేయి. దేవుని పని కొరకు ఎంత ప్రయాసన పడుతుంది. ఇది నోవహు యొక్క విశ్వాసం. నాకు విశ్వాసం ఉందంటావు, దేవుని పని కొరకు ఏమాత్రం కూడా ప్రయాసపడు, అసలు క్రమంగా మందిరానికే రావు. నువ్వు పొద్దున్నే లేవడానికి చచ్చిపోతానంటావు, నిద్ర లేకపోతే చచ్చిపోతానంటావు. నిద్ర మానుకుని దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడు. నువ్వేం ప్రయాసపడుతున్నావు? అసలు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడువేనా? విశ్వాసం ఉంచిన దానివేనా? అసలు నువ్వు ఏది నీ విశ్వాసం? విశ్వాసం అనేది దేవుని పనికి ఎంతైనా ఖర్చు పెడుతుంది. విశ్వాసం అనేది దేవుని పని కొరకు ఎంతైనా ప్రయాసపడుతుంది. ఇది నోవహు యొక్క విశ్వాసం. ఆలోచన చేయండి, ఈ సైజు కలిగినటువంటి వాడ తయారు చేయడానికి ఆయన ఎంత ఖర్చు పెట్టాడో ఆలోచన చేయండి. ఈ వాడను తయారు చేయడానికి ఆయన ఎన్ని వందల మందిని పనివారిని పెట్టాడో ఆలోచన చేయండి. ఈ వాడ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఆయన ప్రయాసపడ్డాడో ఆలోచన చేయండి. నాకు దేవుడిచ్చినటువంటి తలంపు ప్రకారము ఈ వాడను కట్టడానికి నోవహు 120 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అవును ప్రియులారా, 120 సంవత్సరాలు ఈ వాడను నిర్మించినట్టుగా దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ వాడను సిద్ధం చేయడానికి ఆయన పడిన ప్రయాస, ఆయన ఖర్చు చేసినటువంటి ఖర్చు మీరు ఆలోచన చేసుకోండి. నీవే రకమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు? దేవుని కొరకు నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు? నీ సొంతానికి ఎంత ఖర్చు చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? నీ సొంతానికి ఎంత ప్రయాసపడుతున్నావు? ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాశాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఆకాశము కింద సూర్యుని కింద ఉన్నదంతా సమస్తం వ్యర్థం అన్నాడు. ఎందుకంటే ఆయన ఈ భూలోకములో ఉన్న వాటన్నిటినీ కూడా సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. తాను ప్రయాసపడి సంపాదించిన వాటిని చూసుకుని ఆలోచన చేశాడు. తన యొక్క ఆలోచనలో తేలింది ఏంటంటే, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉంది నా ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది అని సొలొమోను ఎంతో బాధపడ్డాడు ప్రియులారా. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనంలో పౌలు అన్నాడు, ప్రియులారా, ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. అలాగైతే నోవహు పడిన ప్రయాస వ్యర్థము కాలేదు. సర్వలోకములో ఉన్నటువంటి సకల ప్రజలు నాశనం అయిపోయారు, కానీ తాను పడిన ప్రయాస ఎంతవరకు ఆయనకు మేలు చేసింది అంటే,
తాను, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడండ్రు, తన కుటుంబం అంతా కూడా రక్షించబడడానికి తన ప్రయాస ఎంతగానో దోహదపడింది. ప్రియులారా, నువ్వు ప్రభు కొరకు పడే ప్రయాస ఏది, ఎంత ఆలోచన చేసావా ఎప్పుడైనా ఒకసారి? ఎప్పుడు నీ యొక్క సొంతం కొరకు, నీ స్వార్థం కొరకు ప్రయాసపడతావే తప్ప ఎప్పుడు నీ దేవుని కొరకు కానీ, నీ దేవుని సంఘం కొరకు కానీ ఎప్పుడు నువ్వు ప్రయాసపడవు. నువ్వు నిజమైనటువంటి విశ్వాసమైతే ఎంతో కొంత దేవుని కొరకు ప్రయాసపడతావు, ఎంతో కొంత దేవునికి కనీసం ఖర్చు చేస్తావు, 10వ వంతైనా దేవునికి ఖర్చు చేస్తావు. ఆలోచన చేయండి ప్రియులారా. నా విశ్వాసంలో ఎంతైనా ఖర్చు చేశాడు, నా విశ్వాసంలో ఎంతో దేవుని పని కొరకు ప్రయాసపడ్డాడు ప్రియులారా. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసం అనేది దేవుని పని కొరకు నీ చేత ఖర్చు పెట్టిస్తుంది. విశ్వాసం అనేది దేవుని పని కొరకు నీ చేత ప్రయాసపడేటట్లు చేస్తూ ఉంది. ఇదే మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, మరి దేవుని యొక్క వాక్యములో మనము ఆదికాండము 7వ అధ్యాయములో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి అన్నాడు. నోహు ఎలాగున నీతిమంతుడయ్యాడు? ప్రియులారా, మీరు గమనించండి. అబ్రాహామును గురించి ఒక మాట రాయబడి ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. నమ్ము ప్రతివానికి కూడా నీతి కలుగునట్లు దేవుడు విశ్వాసము ద్వారా అనేకులను ఆయన నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. నోవహు ఏ విధంగా నీతిమంతుడయ్యాడు? మీరు గమనించండి. 6వ అధ్యాయము చివరి వచనంలో, అనగా 22వ వచనంలో, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అంటే దేవుడు తనకి ఏదైతే చెప్పాడో ఆ పని యావత్తు కూడా దేవుడు చెప్పినట్టుగానే నోహు చేశాడు. ఎలా చేశాడు అంటే విశ్వాసమును బట్టి చేశాడు. ఈ సుదీర్ఘమైనటువంటి పనిని, ఎంతో ఖర్చుతో ప్రయాసతో కూడినటువంటి ఈ పనిని దేవుడు చెప్పగా నోవహు చేశాడు. ఎలా చేశాడు అంటే విశ్వాసమును బట్టి నోవహు పని చేశాడు. ఆ పనిని బట్టి నోవహులో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు నోవహును నీతిమంతునిగా ఎంచాడు. నేను దేవుణ్ణి నమ్మాను, నన్ను దేవుడు నీతిమంతునిగా తీర్చాడు అంటే, నువ్వు నమ్మినటువంటి నీ దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసముతో కూడినటువంటి క్రియలు నీలో కనబడకపోతే అది విశ్వాసం ఎలాగవుతుంది? దేవుడు చెప్పినటువంటి పనిని నోహు చేశాడు. ఎలా చేశాడు అంటే విశ్వాసంతో చేశాడు. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నటువంటి నోవహు దేవుని చేత హెచ్చరించబడ్డాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి ఎంతో ఖర్చు పెట్టాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. ఇదిగో ఆయన విశ్వాసం ఈ పనిలో కనబడతా ఉంది. కనుకనే ఆ పనిని చూసినటువంటి దేవుడు, నీవు విశ్వాసివి కనుక నీవు నీతిమంతుడు అని దేవుడు ఆయనను నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి ప్రియులారా, నీతిమంతునిగా నోహు ఏ విధంగా తీర్చబడ్డాడో దీన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో, నోవహు వంశావళి ఇది. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులను గమనించండి, విశ్వాసము అనేది నిందారహితునిగా జీవింపజేస్తుంది. విశ్వాసం అన్నది నీతిపరునిగా జీవింపజేస్తుంది. ప్రియులారా గమనించండి, విశ్వాసం అనేది నీకుంటే నువ్వు నీతిపరుడుగా జీవిస్తావు. విశ్వాసం అనేది నీకున్నట్లయితే నువ్వు నిందారహితుడిగా నడుచుకుంటావు. నింద లేనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం, నీతిమత్వమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించటమే విశ్వాసం అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, కేవలం నాకు విశ్వాసం ఉన్నదని చెప్పి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు విశ్వాసం కానే కాదు. బైబిల్ తేటగా మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. నోవహు నీతిపరుడు, నోవహు తన తరం వారిలో నిందారహితుడు.
నోవహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. 3 లక్షణాలు మనకి ఇక్కడ నోవహులో కనబడతా ఉన్నాయి. ఈ 3 మంచి లక్షణాలు నోవహులో ఎలాగ కనబడుతున్నాయి? ఎందుకు ఈ 3 మంచి లక్షణాలు కలిగిన వాడుగా నోవహు జీవిస్తున్నాడు అంటే ఒకే ఒక కారణం, నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అనేది మనల్ని నిందారహితంగా నడుచుకునేటట్లు చేస్తుంది. విశ్వాసము అనేది మనలను నీతిపరులుగా నడిచేటట్లు చేస్తుంది. విశ్వాసము అనేది మనలను దేవునితో నడిచేటట్లు చేస్తుంది. ప్రియుల, దేవునితో నడిచినటువంటి హనోకు, దేవునితో నడిచినటువంటి నోవహు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియుల, రక్షించబడినటువంటి దేవుని బిడ్డవైన నీవు నేను, మనము కలిగినటువంటి విశ్వాసమును బట్టి దేవుని సన్నిధిలో మనము నీతిపరులుగా జీవించాలి. దేవుని సన్నిధిలో మనము నిందారహితంగా జీవించాలి. దేవుని సన్నిధిలో మనము దేవునితో కలిసి నడిచేవారుగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే, అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రియమైన వార్లను గమనించండి, నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయములో 23వ వచనంలో రాయబడిన ప్రకారం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే 24వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రియమైన వారలారా, కేవలం మనందరి పాప పరిహారం కొరకు కలవరి సిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. అవును, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాత్ములమైన మనలను రక్షించడానికి వచ్చాడు. మన పాప శిక్షను భరించి మన పాపానికి పరిహారంగా తన రక్తాన్ని చిందించాడు. ఆ కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు గనక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది గనక ఇప్పుడే ఆ ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని, ప్రభువా నేను పాపినని వేడుకున్నట్లయితే ఆ ప్రభు నీ పాపాలు క్షమించి నిన్ను నీతిమంతురాలుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు రక్షణ అనేటువంటి వాడలో నువ్వు ప్రవేశిస్తావు. అందులో ప్రవేశించకుండా ఉన్నట్లయితే నువ్వు నశిస్తావు. అవును ప్రియులారా, ఆనాడు నోవహు నిర్మించినటువంటి వాడలో ప్రవేశించినటువంటి 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. కారణం ఏంటంటే వారు వాడలో ప్రవేశించారు. ఈనాడు చాలామంది వాడను గురించి తెలుసుకుంటున్నారు, వాడకి దగ్గరగా వస్తున్నారు, కానీ వాడలో ప్రవేశించటం లేదు. అవును, ఈనాడు యేసు ప్రభు గురించినటువంటి సమాచారం అంతా తెలుసుకుని యేసు ప్రభులోనికి నువ్వు బాప్తిసం పొందకపోతే నువ్వు నశిస్తావు. అందుకని యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇదే పరిశుద్ధాత్మలో బాప్తిసం అని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రియులారా. అందుచేత నోవహు యొక్క విశ్వాసం వాడను నిర్మించింది. నీ విశ్వాసం యేసుక్రీస్తు అనే వాడలో ప్రవేశింపచేయాలి. అదే నిజమైనటువంటి విశ్వాసం. క్రీస్తుకు వెలుపల నువ్వు ఉంటే నశిస్తావు, క్రీస్తుకు లోపల ఉంటే నువ్వు రక్షించబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్యాన్ని విన్నవారందరిలో నీ ఆత్మకార్యం జరిగించండి. విన్నవారందరూ కూడా నీ వాక్యాన్ని గ్రహించుకుని గైకొని ఆ చొప్పున విశ్వాసంతో జీవించే కృప దయచేయండి. మీకే మహిమ చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి యొక్క అమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.